హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష్ సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో దోసకాయ ఎండు చేపల కూర ఎలా ఉండాలో చూపిస్తాను. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని మీకు సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వాటర్లో నానపెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్న ఎండు చేపలని వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని ఇంకా ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చేపలు అనేవి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే చేపలు అనేవి చితికిపోకుండా చక్కగా చాపగా వస్తాయి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి ఉల్లిపాయలు అనేవి పింక్ షేడ్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని ఇంకా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిసేలా తిప్పి వేసుకోవాలండి. తర్వాత ఈ దోసకాయ ముక్కల్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఈ దోసకాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి. ఇంకా మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా మగ్గిపోయి ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. దోసకాయ ఎండు చేపల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మగ్గిపోయిన దోసకాయల్లోకి మళ్ళీ సన్నగా తరిగిన టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి తిప్పి వేసుకోవాలి. వీటితో పాటు మీకు సరిపడా కొంచెం పసుపు, కొంచెం కారం ఇవన్నీ వేసుకోవాలండి. ఉప్పు అనేది మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసి ఉప్పు అనేది వేసుకోవాలండి. ఇంకా కారం అనేది పచ్చివాసన పోయేలాగా ఒకసారి కుక్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలి. చూసారు కదా, తర్వాత దీంట్లోకి మీకు సరిపడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నానండి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు చేపలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పుకోవాలి. ఒక 2 పొంగులు వచ్చే వరకు కుక్ చేసుకొని సరిపోతుంది. నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినటమేనండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. నాలాగా మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే సింపుల్. బాయ్ ఫ్రెండ్స్.